అట్లా ఉండం అసలు. మళ్ళా మా పనులు మాకు కామనే. అయితే రషీద్ నువ్వే అడిగినావు కదా ఫస్ట్ సమీర వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది కదా, నేను ఇట్లా సమీరని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అని. సమీర అసలు ఎందుకు నచ్చింది, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? నచ్చిందంటే మామూలుగా సమీరకు కూడా తెలుసుకోవాలని ఉందంట అందుకని. సమీర ఎందుకు నచ్చిందంటే ఆమె నిజంగా నాకు ఏదైనా ఇస్తే ప్రోగ్రామ్స్లో చాలామంది ఏం చేస్తారంటే, మేము స్కూల్ ఈవెంట్స్ అప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని స్కూల్స్లో స్నాక్స్ ఇస్తారు, బిస్కెట్ ప్యాకెట్లని, సమోసాలని, చాక్లెట్స్ అని, పిల్లలకు కొంచెం బర్త్డేస్ ఉంటాయి కదా, చాక్లెట్స్ అని అట్లా చేసి ఆమె ఏం చేస్తుండే అంటే ఒక్కోసారి నాకు తెచ్చి ఇచ్చేస్తుండే దాచిపెట్టి మరి. లేకపోతే ఆమెకు నచ్చింది ఏదైనా ఉంటే ముందుకు తీసుకొని ఒకసారి దాసేసుకొని, నాకు చాక్లెట్ రాలేదు, నాకు ఒకటి ఏదైనా రాలేదని మళ్ళీ తీసుకొని నా కోసం ఒకటి ఆమె కోసం ఒకటి అట్లా ఆ టైంలో నాకు ఒక మంచి అమ్మతనం కనిపించింది ఆమెలో. ఎందుకంటే దాచిపెట్టే ఇచ్చే దాంట్లో ఫస్ట్ తల్లి ఉంటే తర్వాత భార్యని, దానివల్ల నాకు ఆ థాట్ వచ్చింది. ఓకే. సో అంటే సమీరతో నువ్వు ఫస్ట్ చెప్పలేదా అంటే ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఇష్టం అని కూడా చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఓకే. డైరెక్ట్గా నేను ఒకటే చెప్పిన, మీ అక్కను అందరినీ ఒప్పించి చెప్పిన చేసుకుంటా, నాకు అయినంత నేను నిన్ను చూసుకుంటా అంటే, మా అక్క ఒక్క ఆమె చెప్తే సరిపోదు, మా తాత ఒప్పుకోవాలా, మీ నాన్న ఒప్పుకోవాలా అంటే అందరికి నేను చెప్తా అని చెప్పిన ఆ మాట కూడా ఆమెకు చెప్పిన. అప్పుడు ఇక అందరికి చెప్పిన, ఏం చేద్దాం, నేను కూడా నాకంత అదృష్టం నాకెందుకు లేదు, నేను కూడా చేసుకుంటాను. ఓకే. అయితే నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమన్నారు? ఫస్ట్ ఒప్పుకోలేదు, చెప్పింది కదా మీరు, కొంచెం ఒప్పుకోలేదు ఎవరు కూడా. అంటే మీ నాన్న కూడా ఒప్పుకోలేదు? ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఓకే.